వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్. ఏపీలో మారనున్న జిల్లాల స్వరూపం. ఏపీలో కొత్తగా 32 జిల్లాలు. అయితే ఏ నియోజకవర్గం ఏ జిల్లాలోకి? కందుకూరు ప్రకాశానిదే. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో 32 కొత్త జిల్లాలు, వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు. ముందుగా పలాస జిల్లాను చూసినట్లయితే పలాస, ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాలు పలాస జిల్లాలో ఉంటాయి. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, అమదలవలస, నరసన్నపేట, ఎచ్చర్ల, రాజాం. పార్వతీపురం జిల్లాలో పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ. విజయనగరం జిల్లాకు వచ్చేసరికి విజయనగరం, చీపురుపల్లి, గణపతి నగరం, నెల్లిమర్ల, సోమవారపుకోట, బొబ్బిలి. విశాఖపట్నం జిల్లాకు వచ్చేసరికి భీమిలి, విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం వెస్ట్, విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం సౌత్, గాజువాక, పెందుర్తి. ఇక అరకు జిల్లాకు వచ్చేసరికి అరకు, పాడేరు, జీమాడుగుల. అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని. ఇక కాకినాడ జిల్లాలో పత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రామచంద్రాపురం. ఇక 9వ జిల్లా అయినటువంటి రాజమండ్రి జిల్లాను కనుక చూసినట్లయితే అందులో అనపర్తి నియోజకవర్గం, రాజానగరం నియోజకవర్గం, రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాలు వస్తాయి. అమలాపురం జిల్లాను చూసినట్లయితే రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, గన్నవరం, మండపేట, కొత్తపేట. నరసాపురం జిల్లాలో తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం. ఏలూరు జిల్లాలో గోపాలపురం, పోలవరం, చింతలపూడి, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు. మచిలీపట్నం జిల్లాలో కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు. విజయవాడ జిల్లాలో తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు. విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం. ఇక అమరావతి జిల్లాను చూసినట్లయితే పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గైపేట, నందిగామ. ఇక గుంటూరు జిల్లాను చూసినట్లయితే తెనాలి, పత్తిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, పొన్నూరు. ఇక 17వ జిల్లాను కనుక చూసినట్లయితే అది మనకి ఇక్కడ బాపట్ల జిల్లా, రేపల్లె, వేమూరు, బాపట్ల, చీరాల, పర్చూరు. నరసరావుపేట జిల్లాను చూసినట్లయితే చిలకలూరుపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ నియోజకవర్గాలు ఉంటాయి. మార్కాపురం జిల్లాను చూసినట్లయితే ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాలతో మార్కాపురం కొత్తగా ఏర్పడిన జిల్లాగా. ఇక ఒంగోలు జిల్లాను చూసినట్లయితే అద్దంకి, సంతనోదలపాడు, ఒంగోలు, కొండేపి, కందుకూరు. నెల్లూరు జిల్లాలో కావలి, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, ఉదయగిరి. గూడూరు జిల్లాలో సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, సూలూరుపేట. తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, తిరుపతి, చంద్రగిరి. చిత్తూరు జిల్లాలో పూతలపట్టు, చిత్తూరు, గంగాధర, నెల్లూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక హిందూపురం జిల్లా చూసినట్లయితే కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుకొండ, మడకసిర, హిందూపురం. అనంతపురం జిల్లాలో రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, అనంతపురం, రాప్తాడు, సింగనమల, తాడిపత్రి. ఆదోని జిల్లాలో పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమిగనూరు, మంత్రాలయం. కర్నూలు జిల్లాలో నందికొట్కూరు, కర్నూలు, డోను, కోడుమూరు. నంద్యాల జిల్లాలో శ్రీశైలం, నంద్యాల, ఆలగడ్డ, బనగానపల్లె, పాణ్యం. కడప జిల్లాను చూసినట్లయితే మనకి జమ్మలమడుగు నియోజకవర్గం, పొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, కడప. ఇక 32వ జిల్లా అయినటువంటి రాజంపేట జిల్లాను చూసినట్లయితే బద్వేలు నియోజకవర్గం, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి. ఈ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 32 జిల్లాలతో నియోజకవర్గాలు అయితే మరలా పునర్వ్యవస్థీకరించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.